కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించడంతో పాటు ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలకు విఘాతం కలిగించారని, పాఠశాల ఉపాధ్యాయులను బెదిరించారని వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ మేరకు ఔసా పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదైంది. జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సయ్యద్ శంషాబాదోను ఖైర్తాకాలి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. స్కూల్ టీకో కరో అన్న నినాదంతో సీజేపీ నిర్వహిస్తున్న ప్రచారోద్యమంలో భాగంగా దీప్కే లాతూర్ జిల్లాలో పాఠశాలలన్నీ సందర్శించడంతో ఔసాకు సమీపంలోని జావరిలో ఉన్న ఉర్దూ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. మరోవైపు రాజస్థాన్లోని ఉపాధ్యాయుల సంఘం అఖిల్ భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ సీజేపీ తీరును ఆక్షేపించింది. తాము ప్రభుత్వాన్ని వెనకేసుకురావటం లేదని, పాఠశాల మైదానాలను రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకోవడంపై మాత్రమే గలం విప్పుతున్నామని ఏబీఆర్ఎస్ఎం స్పష్టం చేసింది. జైపూర్లో పశువుల పాకలో నడుస్తున్న ఒక పాఠశాలలను సందర్శించేందుకు ప్రయత్నించిన సీజేపీ బృందాన్ని భాజపా కార్యకర్తల నేతృత్వంలో కొందరు స్థానికులు తరిమి కొట్టిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంస్థ ఈ మేరకు ప్రకటించింది. वीडियो नहीं ये उर्दू है तो मतलब माहिती तो काय करण्याचा प्रयत्न करताय तुम्ही मुद्दामून बाहेर मुलं खेळून घेता. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించడంతో పాటు ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలకు విఘాతం కలిగించారని, పాఠశాల ఉపాధ్యాయులను బెదిరించారని వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ మేరకు ఔసా పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదైంది. జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సయ్యద్ శంషాద్ బాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. స్కూల్ టీక్ కరో అన్న నినాదంతో సీజేపీ నిర్వహిస్తున్న ప్రచారోద్యమంలో భాగంగా దీప్కే లాతూర్ జిల్లాలో పాఠశాలలన్నీ సందర్శించడంగా ఔసాకు సమీపంలోని జావరిలో ఉన్న ఉర్దూ పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మహారాష్ట్రలోని లాతూర్ ఘటనలో వివాదం ఆగలేదు. తాజాగా ముంబైలోని కొలుబ్ మార్కెట్ మున్సిపల్ స్కూల్లో కూడా సీజేపీ బృందాలు పాఠశాల మౌలిక వసతులు పరిశీలించిన ఘటనపై కూడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బీఎంసీకి ఫిర్యాదు చేశారు. ఇది ముంబైలోని సీజేపీ స్కూల్ టెక్ ఆడిట్ కు ఎదురైన తొలి పెద్ద అధికారిక అభ్యర్థనగా వెలుగులోకి వచ్చింది. అయితే సీజేపీ పార్టీ ఏదైతే పాఠశాలకు సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే లాతూర్ ఔసా ఘటనలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సహా మరో 5గురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే దీనికి సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీప్కే పాఠశాలకు సంబంధించి చూసుకుంటే విద్యార్థులు వర్కింగ్ టైంలో ఆ పాఠశాలలోనికి వెళ్లి అక్కడ వీడియోలు ఫోటోలు తీయడం, అదేవిధంగా విద్యార్థుల చదువులకు సంబంధించి కొంత డిస్టర్బ్ కలిగించారని, అంతేకాకుండా ఒక రాజకీయ పార్టీ నేరుగా ప్రభుత్వ పాఠశాలలోనికి వెళ్లి ఈ విధంగా వ్యవహరించడం కూడా తీవ్ర అభ్యంతరంగా ఉందని పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కావచ్చు, అధికారులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి పూర్తిగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, కానీ దానికి సంబంధించి స్థానిక అధికారులకు సంబంధించి జిల్లా కలెక్టర్ కానీ ఈ యొక్క ఫిర్యాదులు చేయాలి. అంతేకాకుండా గ్రామస్తులతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది, కానీ నేరుగా పాఠశాలలోనికి ప్రవేశించి ఈ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ చేయడం కూడా
పూర్తిగా వ్యతిరేకంగా ఉందని కూడా అభియోగాలు నమోదవుతున్నవి. అయితే రాజస్థాన్ లో కూడా ఈ సిజేపీకి సంబంధించిన బృందంపై దాడిని సంబంధించి కూడా కాక్రోచ్ జనతా పార్టీ 48 గంటల అల్టిమేటం అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూసుకుంటే సిజేపీ నిర్వహిస్తున్న ఈ యొక్క పాఠశాలకు సంబంధించి మౌలిక వసతులకు సంబంధించిన అభ్యంతరాలకు సంబంధించి స్కూల్ టీకరో ఉద్యమానికి మాత్రం పూర్తిగా పలు చోట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇది పూర్తిగా బీజేపీయే కావాలని తమపై దాడులకు పాల్పడుతుందని, ఏదైతే స్కూల్ టీకరో ఉద్యమం సంబంధించి మేము సదుద్దేశంతో ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టినా సరే ఆ బీజేపీ కార్యకర్తలు గూండాలా వ్యవహరించి తమపై దాడులు చేస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపిస్తుంటే ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ నేరుగా ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చి ఎలా ప్రశ్నిస్తారని కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీపై నమోదైన కేసులకు సంబంధించి రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ యొక్క ఉద్యమం ఉంటుంది, అంతేకాకుండా కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే జంతర్ మంతర్ 2 అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం దేనికి త్రోవ తీస్తుందని మాత్రం ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.